మరి ఇవి పోతాయి, పెన్షన్లు పోతాయి, ఇవి పోతాయి అంటే మాకు ఏమైనా చేస్తున్నారు. ఎందుకు పోతాయి పెన్షన్లు? ఆ మాట అనకొచ్చి అలాగా మా పెన్షన్లు పోతాయి, మాకు ఇయ్యపోతే పెన్షన్లు పోతాయి అంటే ఎందుకు పోతాయి? ఎక్కడ పోతాయి? బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు. ఇప్పుడు ఎలక్షన్ కూడా మేము ఇంటి మీద కట్టుకున్న జెండాలకి ఉంటుందండి. మా పాస్బుక్ల మీద మా తాతలు చంపించిన ఆస్తుల మీద జగన్ గారు ఫోటో అంటించారు. వాటికి ఎలక్షన్ కూడా వర్తించదండి. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యితే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. మీ ఎతతోడు పన్ను మేము కడుతున్నాను. ఎతతోడు కాల్చుకున్న కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచాడండి? 9 సార్లు పెంచాడు. మందులో ఏం కలిపేస్తున్నారు? తాగిన వాళ్ళ ఎంతో మంది చచ్చిపోయి ఈయన అడుగెట్టాక మనీ కానీ వచ్చాక ఉన్న పింఛనీయకుండా ముసలాన్ని చంపేస్తాడండి. అభిమానం తన కులమై, ఆవేశం తన గళమై, అవినీతికి చితిపేర్చగాడు అడుగు మండెరా. మందు పాపలం నేను ఎనీ టైం మందు అవుతాను. చెత్త మందు అమ్ముతున్నాడు వాడు. నా దగ్గర ఇప్పుడు ఫుల్ బాటిల్ ఉంటుంది నా ఇంటి దగ్గర. 2 సీబీలు తనలాతని. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకటికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. పగిలి కొలిది మంచి వాడుకు పదునుగా ఉంటుంది గ్లాసు. మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఒక ఇమేజ్ ఉన్న స్టారు నాయకుడు కూడానండి. ఇప్పుడు మాకు పిఠాపురం రావడం కూడా మాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. సత్యబాబు అండి, చిత్రాడండి, కోటామకండి, పవన్ కళ్యాణ్ అండి, ఎంపీకి శ్రీనివాస్ అండి. గ్యాలంటీ అందులో తేడా ఇవ్వలేదండి. 50,000 పైన కానీ 50,000 తక్కువ రావండి మెజార్టీ. లాస్ట్ అండి. రాఘవండి. ఏ ఊరే? ఎవరికేస్తాం? వీళ్ళకే ఇస్తాం, కళ్యాణ్కే ఇస్తాం. ఆ పేర్లు మనకు రావు కదా, అది మా వాళ్ళు చెప్తున్నారు కదా. గలాస గుర్తుకేస్తాం. గెలుతారు, ఖచ్చితంగా గెలుతాడు. ఏంటికనేటి చెయ్యొచ్చు రాజకీయం. మేము ఇప్పుడు చిన్న పిల్లలం కాదు, ఏనాడు బట్టో రాజకీయం మాకు తెలుసు కాబట్టి ఎవరు ఎలా చేశారో అలా తెలాలి కదా. మరి సంవత్సరం బట్టి మరి ఎవరైతే నెగ్గుతాం నిత్యంగా ఉండరు కదా రాజకీయాల్లోని. 5 ఏళ్ళు ఒకళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఒకళ్ళు వస్తారు. కానీ దాన్ని బట్టి బాగా చేయాలి కదా. దేనికన్నానే చేస్తేనే వాళ్ళు ఎగ్గుతారు. నువ్వు చేసి పనులు బాగుంటేనే కదా ఎవరికన్నా ఆయన రావాలని కోరుకుంటారు లేదు అసలు చెప్పండి మీరు. అది చేసి పనులు తీరంగా ఉండాలి. ఏది చేసినా ఎవరు చేసినా నిత్యంగా చెయ్యాలి, అందంగా చెయ్యాలి. మరి ఇవి పోతాయి, పెన్షన్లు పోతాయి, ఇవి పోతాయి అంటే మాకు ఏమైనా చేస్తున్నారు. ఎందుకు పోతాయి పెన్షన్లు? ఆ మాట అనకొచ్చి అలాగా మా పెన్షన్లు పోతాయి, మాకు ఇయ్యపోతే పెన్షన్లు పోతాయి అంటే ఎందుకు పోతాయి? ఎక్కడ పోతాయి? ఏనాడు బట్టి 200 కాడి ఇచ్చుకుంటున్నాం వాళ్ళ నాన్న వచ్చిన కాడి నుంచి. ఆ మాట అనకూడదు. నువ్వు అందంగా పరిపాలన చెయ్యాలి, అందంగా అడగాలి. అందరినీ మాట్లాడితో కొట్టించేస్తాం, వాళ్ళ దెబ్బలాట్లు ఎట్టేస్తే ఇలా కుత్తి ఇవాళ నిత్యంగా ఉండం కదా. ఎవరోని ఇవాళ ఉంటావు రేపు పోతాం. కొనాలి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు, వెళ్ళిపోయాడు. ఈయన వచ్చాడు, కిరణ్ రెడ్డి వచ్చాడు, రోజా గారు వచ్చారు, అలా చేశాడు. మరి ఎప్పుడు గొడవ లేదు. మరి ఏమాలు చేసుకోవడం మాకు వచ్చేస్తాం అలాగే అయ్యింది, కానీ ఎప్పుడు ఇలాంటివి లేవు. మరి ఇప్పుడు పెన్షన్ ఆపేస్తాను ఇలాగ అంటారు. ఎందుకు ఆపు చేస్తాడు? ఎవరో మాకు ఇవాళ కొత్తగా ఇస్తలేదు, ఎవరో ఆపు చేయనా సరిపోరు. అలాగ అంటున్నారు. మరి అలా అనొచ్చా? అసలు ఇవాళ కొత్తగా తనేయట్లేదు కదా. నేనే పెట్టాను అందరికి, నేనే పెట్టానంటే ఏనాడు రామారావు గారు పెట్టారంటే అప్పుడు మాకు రాలేదు అనుకో. వాళ్ళ నాన్నగారు వేసిన కాడి నుంచి వస్తున్నాను. వాళ్ళ నాన్నగారు చాలా మంచి పనులు చేశారు. ఇప్పుడు సాముద్ర నగరం, సంజయ్ నగరం కొంపలు ఉన్నాయంటే ఎలా కట్టించారు అయినా, ఎంత బాగా కట్టారైనా. మరి మీ నాన్న బట్టి అన్నా ఇది అవ్వాలి కదా. నువ్వు ఇవన్నీ పట్టుకెళ్ళి జగన్ గారు చూపుతారా? ఆయనకి ఇస్తారేమో. ఎవరు మాట్లాడారు మళ్ళీ రాగా మాట్లాడిందని చెప్తారేమో అక్కడికి వెళ్ళి. గలాసులు వెయ్యం, సమస్య లేదు. ఏం చేసినా మాకేమి ఇది లేదు. చెప్పండి జగన్ గారికి చెప్పండి. నేను గెలిచిన వెంటనే అన్నాను, ఆయాల చంద్రబాబు నాయుడు ఈయన ఎక్కేటప్పుడే నేను ఆయాలే అన్నాను. వేసేటప్పుడు మీకు లేక వచ్చి ఆయన అడిగాడు, చూతారులేండి అన్న. కానీ ఏం కాదు, పరిపాలన ఎవరు చేసినా మంచిగా ఉండాలని. నా పేరు తాతీలు, ఎం తాతీలు, చిత్రడ.
కూటమి వస్తుంది ఎన్డీఏ కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఇంకెవరండి? పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలిచిపోయాడండి. ఇంకా గెలుతుమేటి? రిజల్ట్స్ గురించి చూస్తున్నాం, మెజార్టీ గురించి చూస్తున్నాం అండి. డిపాజిట్లు రావంటున్నారు. ఎవరన్నా అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఎదురుకుంటే ఏమన్నా ఉంటే చూడండి, 1 లక్ష రూపాయలకి వేస్తాను వేసి కూడా ఎవడన్నా ఉంటే. పవన్ కళ్యాణ్కి కాపులు తప్ప ఇంకెవరు ఓటేయరంటున్నారు. మిగతా వర్ణాలు ఉంటారు, వాళ్ళు ఏమన్నా చూసారండి ఈ కౌలు రైతులకి? మరి అతనే కదా చూసాడు. అన్నవాడు ఎవడ పెట్టడండి, చేతకాని కౌరులు అలా చెప్తారు. ఇటు దమ్మున్న మగాడు కాబట్టి ఎదుర్కొంటూ వచ్చి మొత్తం ఎన్నో ఓట్లు ఎంత కానీ కౌలు రైతులకి ఇచ్చాడు. ఎవడిచ్చాడు? నేను చెప్తాను, రూపాయి ఇంట్లోంచి తేను. లేక ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడో ఆడేం వచ్చి చేస్తాడు, అతనేం చేస్తాడు, లోకల్లో ఉన్నవాళ్ళు మేము ఊడబొడిచేస్తాం అని చెప్తారు. ఇవన్నీ చేతకాని కౌరులు అండి. చేసినోడు ఎవ్వడోనే చెప్పకుండా చేస్తాడు. అన్నీ వదులుకుని వచ్చి చేసాడు అంటే ఈసారి కానీ పవన్ కళ్యాణ్ రాలేదనుకోండి, ఏ పురుగుల ముందు దాకా చచ్చిపోతాం. ఎంపీగానండి ఉదయసీన్ అండి. కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి. ఇంకేం గుర్తేటంటారేటండి బాబు, గ్లాస్ అంటే ఇప్పుడు ఇంచుమించులో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన కాంచి మేము పనులు మానేసే తిరుగుతున్నాం. పవన్ కళ్యాణ్ నెగ్గించాలా, ఈ ఎన్డీఏ కూటమి రావాలని చెప్పేసి. అవసరం అయితే ఇంకో 20 రోజులు నెలలన్నా సరే పనులు మానేసే పవన్ కళ్యాణ్ నెగ్గిస్తాం. నెగ్గించకుండా వైఎస్ఆర్ వచ్చింది అనుకోండి, ఏ తెలంగాణ పోతాం. ఇక్కడ ఉండం బతకనివాడు కదా, ఎలా బతకనిస్తాడండి మనల్ని? బతకనివాడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు చెప్పానా, ఎవరో ఏ కేసులో ఏడు పెడతాడు. నువ్వు వచ్చిన తర్వాత మనకి వ్యతిరేకం ఎవరైతే ఉన్నారో అందరినీ ఏరేంటి అంటాడు, తీసుకెళ్ళి లాకర్పులు వాడతారు. ఆ జాతీయ తెలంగాణ పోయామనుకోండి ఇంకా అక్కడే బతుకుతాం. మనం ఎరగొచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలన ఎప్పుడు చూసామండి? ఎప్పుడైనా చూసామా? కక్షపూర్వకంగా రాజకీయం చేస్తాం అనేది ఎప్పుడు చూడలేదు. తమిళనాడు స్టాలిన్ ఉన్నాడు, ఇప్పుడు ఆవిడ పెట్టిన పథకాలు, జయలలిత పెట్టిన పథకాలు అన్నీ మొత్తం తీసేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? అవి ఏం తీయకుండా వాటి మీద ఆవిడ బొమ్మ వేయించుకుని కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన అలా చేసేది ఏంటండి? చంద్రబాబు నాయుడు బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ ఏం ఉండకూడదు, మన బొమ్మ ఉండాలా అని చెప్పేసి ఈయన చేస్తున్నాడు. వాళ్ళ నాన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేశాడు. ఏమన్నా తెలుగుదేశం పథకాలు తీసేస్తాం, ఆ బొమ్మలు ఉండకూడదు అలాంటివి ఏమైనా చేశాడండి? ఏమీ చేయలేదు. ఏంటి రాజకీయం మారిపోయిందండి అంతే. ఇంకా ఇప్పుడు ఇప్పట్లో పవన్ కళ్యాణ్ నెగ్గించుకోలేదు అనుకోండి, మనం బతుకుతుమైన అవసరం. ఏ వర్గం అన్నా సరే పవన్ కళ్యాణ్ నెగ్గించాలి. చచ్చిపోయి ఎత్తారండి. కూటమికి అండి. పవన్ కళ్యాణ్ అండి. పక్కా అండి. ఇంకండి శ్రీనివాస్ అండి, ఉదయ శ్రీనివాస్. గ్యాస్ అండి. చచ్చిపోయి మాదాపురం. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తావు ఓటు? వంగ గీత గారికి అండి. ఎంపీగా ఎవరికి వేస్తావు? చిన్నిల్ గారికి అండి. పవన్ కళ్యాణ్ వేయనండి. ఎందుకని? ఇది వేయండి, మా ఇష్టం అండి. ఇది సంక్షేమ పథకాలు బాగున్నాయా? అన్నీ బాగున్నాయండి. లేదంటున్నారు కొంతమంది అలా అంటారండి, కొంతమంది ఎలా ఉంటారండి. పార్టీ గుర్తేంటి తెలుసా? తెలిసండి, కలాస్ అండి. రామకృష్ణ అండి, ఈ ఊరండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీగా కూటమికా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ మళ్ళీ టీడీపీ అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ఎంపీగా ఉదయ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలుస్తారు. గెలవరంటున్నారు. ఎవరన్నారండి? ఏం కాదండి, గ్యారెంటీగా పెట్టుకోదు. 1 లక్ష ఓట్ల మెజారిటీ పెట్టుకోదు. పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి, గ్లాస్. నాగేశ్వరరావు, చంద్రంపాలెం అండి. ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? కూటమికి అండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? పవన్ కళ్యాణ్కి కంపల్సరీ మొత్తం ఏరియా అంతా 1 లక్ష ఓట్ల మెజారిటీ అవుతాడండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఇదనే ఇది పెట్టారు కదా అయినా వై శ్రీనివాసరావు ఆయన పేరు. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. అమ్మాయికి ఎవరు లేరండి బయటికి అయినాకి. ఇప్పుడు వైసీపీ మీద వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ధరలండి. ఇసుక మాఫియానా? గ్యారంటీకి చెప్పండి, మీరు చెప్పండి. 6,000 కొనుక్కునేవాళ్ళం తెలుగుదేశం ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత? 18,000 అవుతుంది. ఒక సిమెంట్ బత్త 180 రూపాయలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు 230 రూపాయలు. ఎంత పెరిగిందండి? ఎన్ని కరెంట్ బిల్లు నాశనమేనా? ఇది ఇచ్చేది ఎంత, దెబ్బేది ఎంత, అది జరిగింది. కావాల్సి వచ్చామండి చిత్రాడు. వైసీపీకి అయితే ఇవ్వండి, ఎందుకంటే చదువుకున్న పిల్లలు, మా పిల్లలు బయట రాష్ట్రంలో వెళ్ళి బతుకుతున్నారు. మేము ఇక్కడ ఉంటున్నాం. వాళ్ళు వస్తే ఇంకా మళ్ళీ ఉన్నారు, మేము కూడా పోవాలి. కూటమి కాదు. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అండి. గెలుస్తారు గ్యారంటీ. ఎంపీగా ఎవరన్నా గ్లాస్ గుర్తు ఉదయ శ్రీనివాస్. 2 గ్లాస్. పవన్ కళ్యాణ్ గెలవరంటున్నారు. గెలలేదని ఎవరో అపోహాలదే. అది మాకున్నప్పుడు టార్గెట్లు అయితే, ఇప్పుడు ఉన్న కుర్రలు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్లాస్ కేసు వెళ్ళారు. మేము కాపులు కదా, మేము తీసే కానీ వేస్తాం. కారణం ఏదని మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు వచ్చి ఏది ఒక్క రోజు ఇప్పుడు నేను లారీ డ్రైవర్ ఏ రోడ్డుకి వెళ్ళా తిరగలేదు. అబ్బాయి ఏమీ లేదు.
అలా తిరుగుతూనే ఉన్నాం, టైర్లు పంచర్ అయితేనే ఉన్నాయి, ఏదో ఒకటి పోతూనే ఉన్నాం. బండిబాబు ఈ ఊరే. వచ్చే ఎన్నికల్లో ఆ. ఎవరికి అవకాశం ఇస్తారు, కూటమికా వైసీపీకా? ఇప్పుడు కూటమికి అండి ఈ పవన్ కళ్యాణ్కి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్కి అండి. గెలుస్తారంటారా? ఏం గెలుస్తారంటే అంటే అది మన చేతిలో లేదు, భగవంతు చేతిలో ఉంది. గెలుస్తాడని పోతుంది అన్నది మన చేతిలో లేదు. కాపులు తప్ప ఇంకెవరు ఓటేరు అంటున్నారు? ఎందుకేరండి అన్ని జాతులు వేస్తారు. ఎందుకేరండి కాపులు ఒకలే కాదు, కాపులు ఇది జనసేనకి వేస్తారు, దీనికి వేస్తారు. ఎంపీగా ఎవరికి వేస్తారు? వంపుకి కూడా ఆయనకే అండి, ఉదయ శ్రీనివాస్కే. ఎందుకని? ఇంకా 2 సీట్లు ఆయనకే వేసుకుంటాం మేము. జనసేన పార్టీ గుర్తేంటి? గ్యాస్ అండి. జగన్పై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? వ్యతిరేకం ఏం కాదండి, మాకు ఆయన అంటే అపమానం గతికే అతనికి వేస్తున్నాం అంతే. వెంకటరమణ అండి, చిత్రాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు, కూటమికా వైసీపీకా? పవన్ కళ్యాణ్ కాదు, కూటమికి ఛాన్స్ ఇస్తారు. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే. మరి పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలుస్తాడు అనుకుంటున్నామండి, మరి గెలుస్తాడు గెలడనేది మరి జనం అందరూ ఉండడం మా ఉపయోగం కదా అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? మన ఇస్తున్నారండి ఇటు ఉదయ్ గారు. ఉదయ్ గారికి వేస్తారు. ఎందుకని? ఏమో కొత్త వాళ్ళని చూద్దామనండి ఎలా ఉంటుందని. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి, గ్లాస్. జగన్పై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? మేము అనుకుంటామంటే మాదంటే మోటార్ బీడ్ అండి మాది. ఈ గ్రీన్ ట్యాక్స్లో ఏ టైట్లో లేవండి మరి ఎక్కడనే, మన ఆంధ్రాలో తప్ప. దాని గురించి మారుతాను. నా పేరు గోపాలరావు గారండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా? అవునండి, గెలుస్తారంటారా? గెలుస్తారండి. కంపల్సరీగా ఆయనకే చేస్తామండి ఈ ట్రిప్కి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేగా ఆయనకే. ఎంపీగా టీటైం ఉదయ్ జనసేన నుంచి. జనసేన నుంచి. వైసీపీ నుంచి సునీల్ గారు. ఎవరికి వేస్తారు ఇద్దరులో? సునీల్ గారికి వేస్తామండి. ఒకటి ఇటు ఒకటట. అటండి, ఒకటి ఇలాగా ఒకటి అలాగే వేయాలి కదండి. మరి క్లాస్ ఓటింగ్ అయిద్దిగా. మరి అయితే అవునాయండి, మరి తప్పదు కదా. బారుగా వదిలేస్తే బాగోదు కదండి. మరి సునీల్కి వేస్తున్నారు? ఎందుకని సునీల్కి వేస్తారు? సునీల్ గారు మనసు మంచిదండి. ఆయన గురించి ఆయన మంచితనాన్ని చూసి అంతే తప్ప ఆయన మాకు లద్ది చేసేసాడు ఇది చేసేసాడని కాదు సార్. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు, వైసీపీకా కూటమికా? వైసీపీకే చేద్దాం అనుకుంటున్నామండి. మరి అప్పుడు కొలిది ఏడు మా మేనాళ్ళు వాళ్ళు ఇందులో ఉన్నారండి. ఈయోపు తిరగమంటే మరి ఈయోపుకి తిరిగిపోవాలి మేము. జనసేన పార్టీకి గుర్తేంటి? ఏమో తెలియదు. జనసేన పార్టీకి గుర్తు నేను వెళ్తా లేదండి అక్కడికి. మరి పవన్ కళ్యాణ్ ఓటు దేనికి వేస్తారు? ఏటా అలా ఏది చెప్తే దానికేనండి. గాజు గ్లాసు. గాజు గ్లాస్కే. నా పేరు పెదిరెడ్డి సూరిబాబు కోలంక. వైసీపీకి అండి. వంగా గీతకండి. ఏవండి ఎందుకనేటండి మా వంగా గీత మా ఇక్కడ మడిసి కదండి, మాకు తెలుసున్న మడిసి. ఇక్కడ మడిసి ఉప్పు మట్టిలోకి వెళ్ళొచ్చు, వస్తుంది చూస్తుంది. పనులు చాలా బాగా చేస్తుందండి ఆవిడ. ఎంపీకి సునీల్కి అండి. ఎందుకంటే 4-5 సార్లు పెట్టిపోయాడు కదండి, గెలలేదు ఇప్పుడు వచ్చి. గెలుస్తాడండి, గెలిపోతుందండి. గెలిపోతే జగన్కి అవుతుందండి సీఎం. ఇక్కడ కూడా వంగ గీత కూడా వస్తుందండి. జనసేన గలాసండి, దాని గురించి పెద్ద పట్టించుకున్నాను. నా పేరు బోడా శ్రీనివాస్ అండి, ఈబీసీ కాలనీ చిత్రాడ. కూటమికి అండి. ఎమ్మెల్యేగా అయితే పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మాండంగానండి. ఏమండి అలాగంటారండి, అవన్నీ ఎన్నో అంటారు, అవన్నీ మామూలే. దాంతో పాటు నెక్స్ట్ ఏంటంటే అండి 5 సంవత్సరాలు పరిపాలించేయండి. 5 సంవత్సరాలు కూడా అనేక బాధలు పడుతూ ఉన్నారండి జనాలు. ఒక కార్మికులే కాదు, ఒక వ్యాపారస్తులే కాదు, ఒక ఉద్యోగస్తులే కాదు. అలాగని చెప్పి మనం కట్టబడదామంటే పని లేదు, పని చేద్దామంటే అసలైంది అతను తీసుకుంటే మనకు పని ఏమంటే చెప్పండి. ఇప్పుడు మనకు కావాల్సింది లేదు, ఏంటి లేదనేది. ఒక ఇసుక అనేది ఫ్రీగా ఇస్తే దాని మీద 100 మంది కార్మికులు పనిచేస్తారు. ఆ ఫ్రీ అనే ఇసుక ఆయనతో అమ్ముకుంటుంటేనే ఇంకా మనకేముంటుంది చెప్పండి, అనంటారు కదంటారా, మనకేముండదు. అలాగే వ్యాపారం కూడా అభివృద్ధి లేదండి. వ్యాపారం అంటే ఏముంది, అన్ని విషయాల్లో కూడా వ్యాపారం ఏమీ లేదు. ప్రతి ఒక్కడు కూడా ఉన్నవాడు లేనివాడు ఉన్నాడు వాళ్ళది ఈ వైసీపీ ప్రభుత్వంలో, అనంటారు కదంటారా. ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా శూన్యం అయిపోయింది. ఇవాళ 6 వయసులు ఉన్నామండి, ఏమీ లేదండి గవర్నమెంట్ నుంచి. ఏమీ వ్యాపారం అంటే ఏముందండి, ఇప్పుడు పావులు ఇస్తున్నారని రూపాయలు ఆగేసుకుంటున్నారండి. ఏమనంటే మేమేం చేయమంటున్నారండి. ప్రతి ఐటమ్ కూడా రేటు బాగా పెరిగిపోయి ఉన్నాయండి. సామాన్యుడు కూడా బతకడం లేదు. దాంతోపాటు నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా మనం ఏది కూడా అనుకూలంగా లేకపోయింది. అంటే ఇస్తున్నారు పథకాలు, పావులు ఇస్తున్నారు, రూపాయలు ఆగేస్తున్నారు. రూపాయలు ఆగిస్తే మనకి ఎక్కడ పని అవుద్దండి, పని అవుద్ది కదా. అలాగని చెప్పి ఇవాళ ఆటో వాళ్ళు ఎక్కి దిగితే 50 రూపాయలు. అలాగని చెప్పి అమ్మఒడని ఇస్తున్నాడు. అమ్మఒడి ఇస్తే సుఖం ఉందండి, కొట్టుమే బుక్ 25 రూపాయలు అయిపోయింది. ఒక పుస్తకం 10 రూపాయలు ఉండి బుక్ 20 రూపాయలు తీసుకుంటున్నారండి. అమ్మఒడి ఇస్తే సుఖం ఉంది, దాని దగ్గర జనాలు వచ్చేస్తున్నారు షాప్ వాళ్ళు. అలా అని చెప్పి ఆ తప్పు కాదండి, పైన వాళ్ళ మీద ఆయన పడతాడు వెళ్ళి మళ్ళీ
అలాగే ప్రతిదీ కూడానండి ఒకటనే కాదు మనం చెప్పుకోలేం బాధ. ఇప్పుడు చెప్పుకోలేం బాధలంటే ఏమున్నాయండి, రకరకాలుగానే. ఎంపీకి ఇంకా ఈయనకి వేస్తాం, టీ టైం ఉదయ కిరణ్ గారికి వేస్తాం. ఎందుకని? ఇంకా ఆయన కూడా చూడాలి కదండి, మనం కూడా ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వాలండి, తప్పదు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన చూసామండి ఇన్ని, మనకి ఏం అభివృద్ధి ఉందండి? ఇచ్చారు పథకాలు ఇచ్చారు, ఇవ్వలేదని అనం. కొన్ని విషయాల్లో పథకాలు ఇచ్చారు, కొన్ని విషయాలు మళ్ళీ లేవు అన్నా కదా. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటానని అంటున్నారు. ఎవరండి? ముద్రగడ పద్మనాభం. ఏమీ లేదండి, ఆయనకి వేస్ట్ తప్ప ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన ఒక కాపు నాయకుడే కదా, కాపు నాయకుడు ఉండు అలా కూడా అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పోటీ చేసింది కూడా కాపు అయినే, అవునట్టు కదంటారు. అయినా కూడా కాపు నాయకుడే. ఆయనకి గుడ్డు వీళ్ళు పాడు చేసుకోనాక తప్పండి ఏమీ లేదండి. ముద్రగడ పద్మనాభం గారు గుడ్డు వీళ్ళు పాడు చేసుకోనాకి కొద్దిగా గొప్ప కాపులని ఉన్నారు, ఆ కాపులు ఉండబట్టే కదండి ఆయన వాళ్ళ నాయకుడే కదా ఇప్పుడు పోటీ చేసేది కూడా. ఆయన సపోర్ట్ అవ్వాలి, అలా సపోర్ట్ లేదు ఈరోజు. మళ్ళీ పైపచ్చి ఏముండదని చెప్పి అంటున్నాడండి. ఎందుకంటే ఇది అక్కర్లేంది. నా పేరు సూర్యనారాయణ, పిఠాపురం లోకల్ టౌన్. అవునండి, డెఫినెట్గా అండి, పక్కా. ఎంపీకి ఇంకెవరండి? శ్రీనివాస్ గారు, గ్లాసు. అలాగని ఎందుకు అనుకోవాలండి? కాపులు అయితే నేను ఎక్కెట్టారా? అందరూ ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నాయి. వన్ సైడ్ వార్ అయింది పిఠాపురం. కారణం ఆయనకి ఎవరికి ఏంటండి, అభివృద్ధి లేదు, నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకే నిరుద్యోగి. నా కొడుక్కి చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చేవాడు, అది తీస్తాడు ఆయన. నా భార్య పోయింది, బీమా తీస్తారు, బీమా ఇవ్వలేదు. ఇంకేంటండి దీనికి కావాల్సింది? పక్క పవన్ కళ్యాణ్ అండి, గ్లాసు. కూటమి. నా పేరు వెంకటేశ్వర అండి, ఆకుల, మాది పిఠాపురం అండి. నేను కూటమికి ఇస్తానండి. వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు ముందు చేయించిన ఏదైనా చేస్తానన్నారు కానీ ఏం చేయలేదండి. లోన్ వచ్చిందన్నారు, లోన్ ఇవ్వలేదు. ఏదో పథకాలు ఇస్తామన్నారు కానీ ఏదో కొన్ని ఇచ్చారు కానీ అన్నీ అమలు చేయలేదు కదా. ఏది ఇచ్చారండి? ఇల్లు కట్టుకోమన్నారు, లోన్ వచ్చేస్తుంది అన్నారు, అప్లికేషన్ తీసుకున్నారు, లోన్ శాంక్షన్ అయిపోయింది అన్నారు, ఇంటికి వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, మేము ఫోటోలు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, మా అప్లికేషన్ ఇచ్చాము అని వచ్చిన లోన్ కూడా రాలేదండి. కనీసం నరేంద్ర మోడీ గారు సబ్సిడీ 1,80,000 ఇస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లోన్ అని ఇస్తే మేము ఏదో విధంగా సంతోషంగా ఇల్లు కట్టుకుందామండి. కానీ అప్పులు చేసి కట్టుకోవాల్సి వచ్చింది. లాస్ట్లో డ్వాక్రా అన్నారు, అది కూడా బటన్ నొక్కారు కానీ ఏమి ఇవ్వలేదండి. దాని మీద ఆశించి మేము ఏదో అప్పు చేసుకుంటే ఆ డబ్బులు వస్తే ఇచ్చేద్దామని మనం చూసామండి, ఇవ్వలేదు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ అవుద్దనే మేము అందరూ నమ్ముతున్నాం కూడా. ఖచ్చితంగానండి. ఒకవేళ మెజార్టీ పరంగా 1,00,000 రావచ్చు కానీ ఖచ్చితంగా 40,000 50,000 గ్యారంటీగా ఆయన వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎవరేంటి? మాకంటే ముందు కూడా మిగతా వాళ్ళే అందరూ ముందు మేమే వేస్తామంటున్నారు. వాళ్ళే మాకు చెప్తున్నారండి. ఇంకా ఎంపీ ఎవరికి వేస్తామండి? ఇంక ఈ 2 గ్లాస్కే వేస్తామండి. ఉదయ్ గారు. చిన్నారాయణ నారిరెడ్డి, పిఠాపురం నియోజకవర్గం. మాకు పవన్ కళ్యాణ్ గారు నిలబడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొంచెం మా పిఠాపురం ఏ మూల ఉన్నదని కూడా తెలిసేది కాదు ఎవరికైనా. అలాంటిది ఇప్పుడు దాకా ఢిల్లీ దాకా పేరు మోతమోగిపోతుంది. అంటే దానివల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల అని మేము అనుకుంటున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే ఇంకా అభివృద్ధి కూడా జరుగుతుంది. పిఠాపురంలో అభివృద్ధి జరిగి సంక్షేమం కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉద్యోగాలని, పేదోళ్ళకి న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు ఏం నచ్చలేదండి. రౌడీ పరిపాలన బాగా, రోడ్లు లేవు, నిరుద్యోగులు అందరూ నిరుద్యోగులు అయిపోయారు, ఎవరికి 1 రూపాయి కూడా అందలేదు. అందిన కాడికి దోచుకుంటున్నారు తప్ప ఏం చేస్తలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు క్లాస్ వార్ అని. అంటే ఉన్నవాడు లేనివాడిని దోచుకోవడం అనే క్లాస్ వార్ అంటే అని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అదే మేము కూడా మాట్లాడాము. నేను మొదటిసారి ఓటు అయిపోతున్నాను, అందు గురించి మంచి నాయకుడిని ఎన్నుకోమని మనకి అంబేద్కర్ గారు చెప్పారు. ఎవరి ఓటు వాళ్ళ హక్కు, అందుకే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను మా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై జనసేన. మొదటిసారి ఓటు ఎంపీగా తంగెల్ ఉదయ్ శ్రీనివాస్, 3 టైం ఉదయ్ గారికి వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి 10 లక్షలతో మొదలై ఇప్పుడు 1000 కోట్లకు అధిపతి అయ్యి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి, తన టీ టైంలో ఉద్యోగాలు ఇచ్చి మంచి పరిశ్రమలు తెచ్చి నాయకుడు అని మాకు అనిపిస్తుంది. కాబట్టి పార్లమెంట్లో కూర్చోబెట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అందు గురించి టీ టైం ఉదయ్ గారికి ఎంపీ కింద ఓటు వేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన.
గ్లాస్ గాజు గ్లాస్. నా పేరు లోవరాజ్ అండి. ఈ ఊరేంటి పిఠాపురం. సార్ ఎలక్షన్స్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో, కూటమికా వైసీపీకా? జనసేనకి అండి, కూటమి అండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? పక్కా అండి, పక్కా రాసుకోవడం అండి అది. పక్కా పవన్ కళ్యాణ్. మీరు ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. ఎంపీకి తంగెళ్ళ ఉదయశ్రీనికి వేస్తామండి. జగన్పై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏముందండి ఇక్కడ అభివృద్ధికి అంటే ఏం లేదండి. మోటార్ ఫీల్డ్ అండి మా అంతా. ఎక్కడెక్కడో రోడ్లు వేసామని చెప్పారు, ఎక్కడ ఏ రోడ్డు లేదండి. మోటార్ ఫీల్డ్ జగన్ ప్రభుత్వంలో మొట్ట గుడిసిపోయిందండి. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటారు. ముద్రగడ్డ ఇక్కడ కుక్కలు కూడా రావండి అండి. కుక్కలు కూడా వాసన చూడవు ముద్రగడ్డని. ఎందుకని అంత వ్యక్తిగతంగా? ఎందుకండి పొలాలు రేపి పక్కగా ఎందుకండి అందరినీ ఎదలు చేయడం? పవన్ కళ్యాణ్ ఒక అభిమానిగా అందరినీ ఒక మంచిగా చూశాడు ఆయన. ఆయన సొంత డబ్బులు ఎట్టి ఇవాళ ఎవడో కూడా ప్రజలకు ఎవడో మంచి చేయడానికి ఎవడో రాడండి. జగన్ వైసీపీ జగన్ గారు ఏమైనా సొంత డబ్బులు ఏమైనా ఎవరికైనా ఖర్చు పెట్టాడండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేసుకుంటే బోలేని, షూటింగ్ యాడ్లు చేసుకుంటే బోలేని రూపాయలు. ఆయన ఇక్కడికి ఎందుకండి పని ఆయనకి? ఏడే ప్రజలకు మంచి చేయడానికి వచ్చాడు ఆయన. కాపులనే ఏం లేదండి, అన్ని వర్గాల్లో అన్ని క్యాస్ట్లో వేస్తారండి. ఒక కాపు అని ఫీలింగ్ లేదండి ఇక్కడ. వంగా గీత గారు ఆవిడ ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఒకప్పుడు చేసిందండి, ఇప్పుడు ఏం లేదండి. రియల్ హీరో పవన్ కళ్యాణ్ కావాలండి. ప్రజలందరినీ మంచిగా చూసుకునేవి. హైదరాబాద్లో ఉంటే ఏముందండి, ఒక అభివృద్ధి చేయాలండి. పిఠాపురం అభివృద్ధి చేయాలండి, చేస్తాడండి. అలా నమ్మకం ఉందండి. అంటే వైసీపీ చూసామండి, అయిపోయింది, ఏమీ లేదు అభివృద్ధి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారండి, ఎవరికి ఏది కూడా లేదు. ఇవాళ మధ్యతరగతి బతకడానికి కష్టమైపోతుందండి. అన్ని రేట్లు పెంచేశారండి. అవునండి, ఆయన కొత్త వ్యక్తికి పిఠాపురాన్ని వాళ్ళు ఎవరైనా అవకాశం ఇస్తారండి. మేము అదే అవకాశం ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి, తంగిళ్ళ ఉదయ శ్రీని గారికి అవకాశం ఇస్తామండి. నా పేరు గట్టి చూరి సత్యనారాయణ. పోలంక వైసీపీకే ఇస్తామండి. వంగ గీత గారికి ఇస్తామండి. ఎందుకనా ఆవిడ చాలా సౌమ్యురాలు. ఎవరినైనా ఈ ఊళ్ళో నాయకుడు ఉన్నాడు అనుకోండి, నాయకుడిని తీసుకురమ్మంది అక్కడ. ఆవిడకి ఎవడన్నా పేదలకి ఏమన్నా వచ్చిందంటే నాయకుడిని తీసుకురా, అందం నీకు వచ్చిన ఆపద ఏంటని కొనుక్కుంటుంది. కొనుక్కుని అది పాసిబిలిటీయా కాదా అని రీచెక్ చేసి పాసిబిలిటీ అయితే చేసి పెడుతుంది. వెంటనే పాసిబిలిటీ కావాలనుకో ఇరు వర్గాలని కౌరంపి కూర్చోబెట్టి ఇద్దరికి సజ్జి చేసి చేస్తుందండి. ఎంపీ గారు సునీల్గా వేస్తాం. మేము జగన్ను చూసే ఓటు వేస్తాం ఎవరికన్నా. జరిగింది, జరగకుండా రేటండి. ఏం జరగలేదు. రాజధాని లేదంటే రాజధాని చంద్రబాబు నాయుడు చేసిన పని అది. 2014 దాకా ఉమ్మడి రాజధాని ఉండగా అక్కడ ఉమ్మడి రాజధాని వదిలేసి ఇక్కడికి వచ్చేసి బస్సులో ఆవిడ పడుకోమన్నాడు. రాజధాని దానికంటే ఆవిడ చేశాడు. ఎవరు చేశాడండి? ఎవరు చేశాడు? ఆయన దించాడు. ఈయన చేస్తాడు, వైజాగ్ చేస్తున్నాడు కదా, వైజాగ్లో కట్టాడు కదా, బిల్డింగ్లు పెడతాడు కదా, పరిపాలన మొదలెడతాడు కదా. ఆయన బీజేపీ 3 రాజధానులు అన్నది. ఆ 3 రాజధానులు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఆయన. 1 వైజాగ్, 2 శాసన రాజధాని విజయవాడ అమరావతి, నాయ రాజధాని కర్నూలు. ఈ 3 చేస్తున్నాడు. ఇది బీజేపీ మేనిఫెస్టో. అది ప్రజలు ఇస్తారండి. అది నేను ఒక్కళ్ళంటే కుదరదు, ప్రజలు చెప్పాలి. అది మేము చెప్పలేమండి. మేము సామాన్యులు అంటే నేను ఒక్కళ్ళు కాదు కదా డిసైడ్ చేసేది. నా అభిప్రాయం ఏమో రావచ్చు చేసి పథకాలను బట్టి. అయితే జనసేన పార్టీ గ్లాసు. నమస్కారం అండి. వైసీపీకి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? వంగా గీత గారికి వేస్తామండి. ఎంపీగా సునీల్ గారికి. వేస్తారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా పిఠాపురం నుంచి, ఆయనకి వేయరా? ఆయనకి ఎలా వేస్తామండి? మేము వైఎస్ఆర్ పార్టీ ఉంటే. సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటారా? అందరికి అందుతున్నాయండి. సంక్షేమ పథకాలు సరిగ్గా అందట్లేదు, కొందరికి అందుతున్నాయి అంటారు. లేదండి, అందరికి అందుతున్నాయి. ఇష్టం లేని వాళ్ళు 90 రకాలు అంటారండి. అందరికీ ఎవరు చెప్పగలరు? మరి ఆంధ్ర రాజధాని లేని రాష్ట్రం చేశాడు. మరి రాజధాని లేకుండా ఎలా పరిపాలన చేస్తున్నారండి? అలాగేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పెట్టాడు. అమరావతి పెట్టి ఇప్పుడు కూడా పరిపాలన అక్కడి నుంచే జరిగింది. జగన్ గారు కూడా అక్కడి నుంచి చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఇస్తానన్నారు, కానీ ఇంకా అమలు జరగలేదు కదా. వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 అయితే 150 వస్తాయి. మాదాపురం అండి, మరిడి అండి, యామగిరి మరిడి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? గెలుస్తారు, సూపర్గా గెలుస్తారు, అనుమానం లేదు. ఎలా చెప్పగలవు?
నాకు ధైర్యం ఉందండి ఆయన మొత్తం గెలుస్తాడని ఆనందం ఉంది. మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఓటేస్తావా? అందంగా వేస్తానండి నేను, ఆయనకే వేస్తాను ఓటు. ఎంపీగా ఎవరికి వేస్తావు? ఎంపీ గారికి ఓటు, ఈయనకి ఓటుని. ఎంపీ ఎవరు? ఈయనండి. ఈయన పేరు ఆయన పేరు రాదు కానీ వాత 2 గ్లాసులకి వేస్తామండి. టీ టైం ఉదయం అండి. వ్యాపారం వస్తా అండి, వేస్తాం బాబు. ఎలక్షన్స్ లో అయ్యా ఎవరికి ఛాన్స్ ఇస్తారో, కూటమికి ఇస్తారో వైసీపీకా? తెలుగుదేశానికి ఇస్తారండి అవకాశం. జగన్ మీద వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? నాకు తెలియదండి మరి, అంతగా ఎక్కువ మాట్లాడలేను. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారంటున్నాడు, ఏమంటారా? మాకు తెలియదండి మరి, అలాంటి మాట్లాడబట్టాను మరి. మరి పవన్ కళ్యాణ్కి కాపులు తప్ప ఇంకెవరు ఓటేరు అంటున్నారు? అందరూ వేస్తారండి, అన్ని జాతులే వేస్తారు. ఏదో మా ఊహాలంతే, ఓటు ప్రతి ఒక్కడే వేస్తాడు. కాపీలే అన్నది ఏం లేదు. బీసీ వేస్తుంది, ఎస్సీ వేస్తుంది, ఓసీ వేస్తుంది, అన్ని జాతులు వేస్తారు. ఒకటన్నది ఏమీ లేదు. ఏం కాపీ వేయలేదు, గ్యారెంటీ ఉందండి. లేదా నెగ్గకూడదా, ఆయన ఎమ్మెల్యే అవ్వకూడదా అంటే? ఎస్సీ ఓటు పెట్టినా వేయాలా, ఓసీ పెట్టినా వేయాలి, బీసీ పెట్టినా వేయాలా కదంటారా? దేవి అండి, పాత మాదాపురం. ఓటు ఉందా మీకు? ఉందండి. ఫస్ట్ ఓటా? రెండోది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారా? గెలుస్తారండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తా ఓటు? పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఎంపీగా? టీ టైం ఉదయ్ గారు. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. అజ్జన్. ఏ ఊరు? మాదాపురం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, గెలుస్తారంటారా? బెంపర్ మెజార్టీ మీద గెలుస్తారండి. ఎందుకని ఎలా చెప్పగలరు? ముందే ఇక్కడ చేసి ఉన్నారు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్. వంగా గీత 2-3 టర్న్లు చేసిందండి. ఇతను కొత్తగా వచ్చాడు, తర్వాత వర్గం కూడా ఎక్కువ ఉంది. వర్గాన్ని నమ్ముకునే కదా అతను వచ్చాడు అక్కడి నుంచి అక్కడికి. ఒక అవకాశం అయితే ఏం పోయిందని చెప్పి ప్రజలు ఉన్నారండి. మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఓటేస్తారా? తప్పకుండా వేస్తాం. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీకి కూడా ఇంకా జలసాని పార్టీ కండి వేయచ్చండి. జనసేన పార్టీ గుర్తేంటి? గలాస. మరి పవన్ కళ్యాణ్కి కాపులు తప్ప ఇంకెవరు ఓటేయరు అంటున్నారు, ఏమంటారు? ఏమంటే ప్రతి వర్గంలోనే వ్యతిరేకం ఉంటుంది, అభిమానులు ఉంటారు. ఆ వర్గం అన్నది లేదు, ప్రతి వర్గంలో ఉన్నారు. పోతే కాపులు ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ చేసి వాళ్ళు కాపులు ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఇతర వరాల్లో కూడా అలాగే ఇలా కూడా ఉంటారు. మరి కాపులు ఒక్కళ్ళే అయితే ఆయన అవ్వలేరు కదా ఎమ్మెల్యే, మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు కాపులు ఒకళ్ళే వేస్తారని నేను అనలేదు కదా, కాపుల్లో ఎక్కువ పడతాయి. మిగతా వర్ణంలో అలాగే మిగతా వర్ణాల్లో కూడా మాకంటే ఎక్కువ చేసి వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి జగన్ పై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నా? వ్యతిరేకం ఏముందండి, ఏదో మార్చి పెడుతున్నాడు పప్పు బేళాలకి. అభివృద్ధి పనులు మెయిన్. రాజధానం ఉంది, పాడు చేశాడు. దత్తాతలు ఉన్నాయి అతని పేరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం పెట్టుకోలేదు. అతని రంగులు తీస్తే ఎంత అవుతుంది, పెడితే ఎంత అవుతుంది. ఇలాగే అభివృద్ధి పనులు ఏదంటే పెడతాం అయితే సుఖమే ఉందా? మరి ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు, కూటమికి అంటారా వైసీపీకి అంటారా? దీనికే ఇస్తాం, తెలుగుదేశానికి ఇస్తాం. బట్టి గుర్తేంటి? గలాస్ అండి.